ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు భయంతో మాట్లాడి అతనిలో ఉన్న ఆందోళన మొత్తం సైన్యానికి వ్యాపించేలా చేశాడు. కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అదేంటో మీకు తెలుసా? ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 12వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 12వ శ్లోకం ఇది. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడు సైన్యాన్ని ఉత్సాహపరిచిన క్షణంలో మొత్తం యుద్ధరంగం ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. అందరి చూపులు ఒక్కసారిగా ఒకరిపైనే ఆగిపోయాయి. అతనే భీష్మ పితామహుడు. శతాధిక వయస్సులో కఠోర కవచం ధరించి రథంపై సింహంలా నిలబడ్డాడు ఆ మహావీరుడు. ఆయన చేతిలో మెరుస్తున్న శంఖం కనిపించగానే సైన్యం మొత్తం ఒక్కసారిగా ఊపిరి బిగబట్టుకుంది. భీష్ముడు సింహం గర్జించినట్టు ఒక్క గంభీర నాదం చేశాడు. తర్వాత తన మహాశంఖాన్ని ఉత్సాహంగా ఊదాడు. ఆ శంఖానాదం ఎంత బలంగా ఉందంటే కురుక్షేత్రం మొత్తం ప్రతిధ్వనించింది.